Hello all, welcome to our channel. This is Dr. Rajita, your family physiotherapist and clinical nutritionist. ఇవాల్టి వీడియోలో మనం కీన్వా మంచిదా లేదా రైస్ మంచిదా అనే విషయం గురించి తెలుసుకుందాం. కోవిడ్ తర్వాత అందరికీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అనేది వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మిల్లెట్స్ తీసుకోవడం, కీన్వా తీసుకోవడం చాలా ఎక్కువైంది. అసలు నిజంగా కీన్వా మంచిదేనా? రైస్ కంటే కూడా ఇది చాలా ఎక్కువ లాభాలు కలిగి ఉంటుందా అనే విషయం గురించి చూద్దాం. మనము 5 విషయాల్లో కంపారిజన్ చేసి ఈ విషయాన్ని తెలుసుకుందాం. ఫస్ట్ కంపారిజన్ ప్రోటీన్. అయితే మనకి రైస్లో కూడా బ్రౌన్ రైస్లో వైట్ రైస్ కంటే ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది. బ్రౌన్ రైస్ కంటే కూడా కీన్వాలో 25 to 50% ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రోటీన్ పరంగా చూసుకుంటే కీన్వా అనేది బెస్ట్ ఆప్షన్. సెకండ్ కంపారిజన్ హార్ట్ హెల్త్ అండ్ ఇన్ఫ్లమేషన్. కీన్వాలో పాలిఫినాల్స్ అని అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది మన బాడీలో. అలాగే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. కాబట్టి ఇది హార్ట్ హెల్త్కి ఖచ్చితంగా మంచిది. థర్డ్ కంపారిజన్ డైజెషన్. అరుగుదల విషయానికి వస్తే కీన్వా అనేది హార్డ్ టు డైజెస్ట్, రైస్ ఈజీ టు డైజెస్ట్. కాబట్టి అరుగుదల ప్రాబ్లం ఉన్న వాళ్ళు కీన్వా కంటే రైస్ని ఎంచుకోవడం బెటర్ ఆప్షన్. ఫోర్త్ కంపారిజన్ వెయిట్ లాస్. కీన్వాకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, రైస్కి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అసలు ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే మనం తిన్న తర్వాత మన బ్లడ్లోకి గ్లూకోజ్ అనేది ఎంత వేగంగా రిలీజ్ అవుతుంది అనే దాన్ని బట్టి మనం దీన్ని తెలుసుకుంటాం. కీన్వా తిన్న వాళ్ళలో ఇది స్లోగా రిలీజ్ అవుతుంది. కాబట్టి డయాబెటిక్స్ వాళ్ళలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయి. ఈ విధంగా చూసినట్లయితే మనకి కినోవా అనేది బెస్ట్ ఆప్షన్ డయాబెటీస్ వాళ్ళకి అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా. ఫిఫ్త్ కంపారిజన్ యాంటీ న్యూట్రియంట్స్ అండ్ లెక్టిన్. ఈ యాంటీ న్యూట్రియంట్స్ వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఇన్ఫ్లమేషన్ అనేది మనం చూస్తూ ఉంటాము. అయితే కీన్వాలో ఈ యాంటీ న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి రైస్తో కంపేర్ చేసినప్పుడు. కానీ దీన్ని మనము ఒక చిన్న టిప్ యూజ్ చేయడం ద్వారా తగ్గించుకోవచ్చు. మనము కీన్వాని వండే ముందు మినిమం 3 to 6 hours దాన్ని నానబెట్టి వండడం వల్ల ఈ యాంటీ న్యూట్రియంట్స్ని 80% వరకు తీసేయచ్చు. సో ఈ విధంగా మనము ఈ 5 విషయాల్లో కంపేర్ చేసినప్పుడు కీన్వా అనేది రైస్ కంటే బెస్ట్ ఆప్షన్. కానీ నా పర్సనల్ వ్యూగా నేనేం చెప్తానంటే మన స్టేపుల్ ఫుడ్ అనేది రైస్ కాబట్టి రైస్ని కంప్లీట్గా మానేయకుండా మన డైట్లోకి కీన్వాని కూడా చేర్చుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఈ వీడియో ద్వారా కీన్వా మంచిదా రైస్ మంచిదా అన్న ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.